రాహుల్ నీ మెడలో వేయబోయే 3 ముళ్లలో ఒక ముడి నువ్వు చెప్పిన అబద్ధం. ఇంకో ముడి మేం చేస్తున్న మోసం. ఇక 3వది అపనమ్మకం. ఇవి బంధాలను తెంచేదే తప్ప కలిపేదే కాదు. తింగరి ఏంటి అది? ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నావు? ఒరే అన్నయ్య, సున్నిపిండి, పసుపు, టొమాటో రసం, బొప్పాయి గుజ్జు, మైదా పిండి ఇవన్నీ మిక్స్ చేసి ఫేస్ కి అప్లై చేసుకోబోతున్నాను. దీన్నే ఫేస్ ప్యాక్ అంటారు. నీకు తెలియదులే. అయినా మా ఆడవాళ్ళ కష్టాలు నీకేం తెలుసురా? నువ్వు చెప్పినవన్నీ మిక్స్ చేసి స్టవ్ మీద పెడితే అదొక మెనూ అవుతుంది, కానీ ప్యాక్ ఎలా అవుతుంది? ఏంటో నువ్వు నీ పైత్యం. అన్నయ్య, అమ్మో, అమ్మా నాన్న అన్నయ్యని తీసుకురావడానికి వెళ్లారు. పెద్దనే వచ్చేస్తున్నాడు. అమ్మయ్యా, వచ్చేస్తున్నాడా? అన్నయ్య జైల్లో ఉన్నాడని, నా పెళ్ళిక్కడ పోస్ట్ పోన్ చేస్తారనని తెగ టెన్షన్ పడ్డాను తెలుసా? ఏ తింగరి, నువ్వు మారవే. ఎంతసేపు నీ పొట్ట నీ లొట్ట. అసలు ఇంత సెల్ఫిష్ ఏంటే నువ్వు? రే, ఏంట్రా ఏంట్రా మాటలు? చూడక్కా. ఏంట్రా అన్నయ్య ఇది? అది లేనప్పుడేమో దాని గురించి బాధపడతావు, ఉన్నప్పుడేమో గొడవ పడతావు. ఏంట్రా ఇది? లేకపోతే ఏంటే? ఎప్పుడు చూడు దాని మేకప్, దాని సెల్ఫిష్. అది మారదా? అది చిన్నపిల్లరా, వదిలే. అందరూ అలా చిన్నపిల్ల అనుకోబట్టే ఇదిగో ఇలా తయారవుతుంది. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్కారం అండి సార్. అమ్మా, నాన్న, ఇంత ప్రేమను గుండెల్లో పెట్టుకుని నా బిడ్డ తప్పు చేశాడు, ఉరి తీయండి అని అడగడానికి మీకు మనసెలా వచ్చిందమ్మా? ఏమ్మా కస్తూరి, ఈ బిడ్డనేనా నువ్వు శిక్షించమని వచ్చి నన్ను అడిగింది? ఏమయ్యా సూర్యం సార్, బిడ్డ తప్పు చేసినా గుండెల్లో దాచుకున్న తల్లిదండ్రులను చూశాను, కానీ మీరే శిక్షించమని అడగడం ఎంతవరకు న్యాయం? నిజమే సార్, మీరు చెప్పిన ఆ న్యాయమే. దాన్ని కాపాడుకోవడం కోసమే ఆ రోజు నాకు కస్తూరి వచ్చి అలా మాట్లాడింది. మా కొడుకు ఏ తప్పు చేయలేదు,
వాణ్ణి కాపాడండి అని కనిపించిన వాళ్ళందరి కాళ్ళు పట్టుకున్నాను సార్. కానీ మా మొర ఎవరూ వెళ్ళలేదు సార్. అందుకే మిమ్మల్ని వెతుకుంటూ మీ దగ్గరకు వచ్చాం. ఇప్పుడు చెప్తున్నాం సార్, మా కొడుకు తప్పు చేసుంటే వాణ్ణి శిక్షించమనే చెప్తాం. కానీ వాడు తప్పు చేసుంటాడు సార్. ఎందుకంటే వాడు మా పెంపకం సార్. ఇంతకు ముందు మీరే అన్నారు, నా కస్తూరి కొడుకుని ఎలా ఉరి తీయమంది అని అడగగలిగింది అని. అలా మిమ్మల్ని అడగాల్సి వచ్చినందుకు, అడిగినందుకు తను ఎన్ని రాత్రులు ఏడ్చిందో నాకు మాత్రమే తెలుసు సార్. తల్లి ప్రేమ సార్. తనని తాను చంపుకుంటుంది తప్ప పిల్లల్ని ఎలా చంపుకుంటుంది సార్? నా కొడుకు భవిష్యత్తు, మా ప్రాణాలు ఇప్పుడు మీ చేతుల్లో ఉన్నాయి సార్. మీరే మాకు న్యాయం జరిగేలా చూడండి. ఏమ్మా కస్తూరి, ఆ రోజు అన్ని మాటలు మాట్లాడి ఈ రోజు ఏంటి మౌనంగా ఉండిపోయావు? ఇప్పుడే ఈ క్షణమే పనిష్మెంట్ ఇవ్వండి అని నువ్వు అడిగావు కదా. ఇప్పుడు ఇవ్వమంటావా పనిష్మెంటు? ఏమయ్యా అరవింద్, అసలు ఎందుకు చేసావయ్యా ఈ పని? సార్, నిజంగా నేనే తప్పు చేయలేదు సార్. వాంటెడ్గా నన్ను ఇరికించారు సార్. ప్లీజ్ సార్, నన్ను నమ్మండి సార్. ఏమ్మా కస్తూరి, ఇప్పుడు చెప్పు, తప్పు చేసిన వారిని శిక్షించాలా వద్దా? ఇప్పుడు నీ కొడుక్కి తీర్పు ఇస్తున్నాను, ఇవ్వమంటావా? సరే, తీర్పు ఇస్తున్నాను, వినండి. కస్తూరి సూర్యనారాయణల పెద్ద కొడుకైన అరవింద్ని ఇక మీదట తల్లి ప్రేమను, తండ్రి ఆప్యాయతను ఆస్వాదించమని, తన ఇంట్లో తన తమ్ముడు చెల్లెళ్లతో గతంలో లాగానే సంతోషంగా ఉండాలని, ఇంత గొప్ప తల్లిదండ్రుల కడుపున పుట్టినందుకు గర్వపడుతూ వాళ్ల రుణం తీర్చుకోవాలని ఆదేశాలు ఇస్తున్నాను. సార్, నా కొడుకు ఏ తప్పు చేయలేదని విడుదల చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది సార్. మీరు నాకు దేవుడు సార్. అరే, దేవుడు సార్. లేవండి, లేవండి, పర్వాలేదు, లేవండి. దేవుడు సార్. ఏంటయ్యా సూర్యం, మీరు నాకు దేవుళ్ళ కనిపిస్తున్నారు సార్. సార్, మీకు అభ్యంతరం లేకపోతే ఒక్కసారి నా కొడుకుని దగ్గరికి తీసుకుంటాను సార్. తల్లి ప్రేమను ఆపే శక్తి ఎవ్వరికీ లేదమ్మా. వెళ్ళమ్మా. పెద్దడా, పెద్దడా, తన ఊపిరి నీకు పోసుకుంటుందా, తన ప్రాణమే కనులారా తన లోకమే నిన్ను చేసుకుంటుందా, అమ్మేరా తను
మన పెద్దోడు నిర్దోషండి. కురిపించినప్పుడు ప్రేమే రే, ఎందుకు రే ఏడుస్తున్నా? ఎందుకు ఏడుస్తున్నా? నీకు ఆ రోజే చెప్పాను కదరా, మీ అమ్మ నిన్ను కాపాడుకుంటుందని. నువ్వే తప్పు చెయ్యవురా. పెద్దోడా, నువ్వెప్పుడెప్పుడు వస్తావా అని ఇంట్లో నీ తమ్ముడు చెల్లెలు అందరూ ఎదురు చూస్తున్నారా. చూడండి ఎస్ఐ గారు, కన్న కొడుకు కోసం వాళ్ళు, కన్న తల్లిదండ్రుల కోసం కొడుకు. వాళ్ళ దగ్గర డబ్బు పలుకుబడి లేకపోవచ్చు, కానీ మమకారం ఉంది. వాళ్ళని చూడవయ్యా. ఆ సూర్యనారాయణ ఒక చిన్న క్లర్కు. తన రెక్కల కష్టంతో పిల్లలను చదివించుకొని అమెరికా పంపిద్దాం అనుకున్నాడు. అలాంటిది వాళ్ళ ఆశలని, తన జీవితాన్ని అందరూ కలిసి నాశనం చేశారు కదయ్యా. సార్, ఒక అమ్మాయి వచ్చి కంప్లైంట్ ఇచ్చింది. నా డ్యూటీలో భాగంగా నేను ఇతన్ని కస్టడీలోకి తీసుకున్నాను. ఇందులో నేనే తప్పు చేయలేదు సార్. అయ్యా జడ్జి గారు, తను అబద్ధం చెప్తున్నారయ్యా. దీని వెనకాల చాలా కుట్రుంది. ఇది ఎవరు చేశారో ఈయనకి తెలుసు, నాకు తెలుసు. దయచేసి నా కొడుకు జరిగిన అన్యాయం ఇంకెవరికీ జరగకూడదంటే దానికి కారణమైన వాళ్ళని శిక్షించాలి. మేం పడ్డ బాధ ఇంకెవరు పడకుండా ఉండాలంటే ఇప్పుడే తనకి శిక్ష పడాలి. అర్థమవుతుందా? ఆ తల్లి బాధ ఏంటో అర్థమవుతుందా? అమెరికా వెళ్లాలనుకున్న కన్న కొడుకు పోలీస్ స్టేషన్లో కూర్చుంటే ఆ తండ్రి ఎంత బాధపడతాడో ఆలోచించావా? కంప్లైంట్ వచ్చింది. నీ ధర్మాన్ని నువ్వు నెరవేర్చావు, కాదు అనను. కానీ ఇన్ని రోజుల ఆ తల్లిదండ్రుల మనోవేదన, ఇన్ని సంవత్సరాల భవిష్యత్తు, ఇవన్నీ ఎవరు తిరిగిస్తారు? నువ్వా? లేకపోతే నీకు తప్పుడు కంప్లైంట్ ఇచ్చిన ఆ అమ్మాయా? ఏమయ్యా, అసలు ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడుంది? అడుగుతోంది నిన్నే. ఆ అమ్మాయి ఎక్కడుంది? మా కస్టడీలోనే ఉంది సార్. బయట పోలీస్ జీప్లో ఉంది. వెళ్ళు, వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకురా. సార్. సార్, మాకు సహాయం చేసినందుకు పాపం ఈ లాయర్ గారిని కూడా వదిలిపెట్టలేదు సార్. వాడు ఆఫీస్కి వెళ్ళి అంతా ధ్వంసం చేశారు సార్. నా కస్తూరి చెప్పినట్టు దీని వెనకాల ఎవరిదో హస్తం ఉంది సార్. అవును సార్, వాళ్ళు నన్నే వదిలిపెట్టలేదు సార్. పాపం అమాయకులు, వీళ్ళని ఎలా వదిలిపెడతారు సార్? సూర్యం సార్, 100 మంది దోషులు తప్పించుకున్నా ఒక నిర్దోషి తప్పించుకోకూడదని మన చట్టం చెబుతోందని మీకు ఆ రోజే చెప్పాను. 9 నెలలు కనీ పెంచిన తల్లే నా కొడుకుని ఉరి తీయండి అనేసరికి ఇందులో నిజానిజాలు తెలుసుకోవడానికి వెంటనే స్పెషల్ ఆఫీసర్స్ ద్వారా ఎంక్వైరీ చేయించాను. అందులో మీ కొడుకు అరవింద్ నిర్దోషి అని తేలింది. ఇంకొక క్షణం కూడా నిర్దోషి అయిన అరవింద్ పోలీస్ స్టేషన్లో ఉండకూడదని ఈ రోజు కోర్టు పనిదినం కాకపోయినా స్పెషల్ పర్మిట్ మీద రిలీజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సగరి మగరి సని సా సగరి మగరి సగరి మగరి సని సా సగరి మగరి స ప ప ప ప దని సని ద ప మగరి సని ద మా సగరి మగరి సని. అలాగే అరవింద్ లైఫ్ డిస్టర్బ్ చేయాలనుకున్న ఆ అమ్మాయిని, ఆ అమ్మాయి వెనుకున్న వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను సార్. చట్టం ఎవ్వరిని ఉపేక్షించదు.
రామ్మా. సార్ తినే సార్. ఈ అమ్మాయి ఎవరు? నువ్వేనా అరవింద్ మీద కంప్లైంట్ ఇచ్చింది? నేనే సార్. అమ్మా నాన్న, ఈ అమ్మాయి కాదు. ఆ రోజు నా పాస్పోర్ట్ తీసుకెళ్ళింది వేరే అమ్మాయి అమ్మా, ఈ అమ్మాయి కాదు. ఒరే ఏంట్రా నువ్వు చెప్తుంది? నిజం అమ్మా. మీ మీద కంప్లైంట్ ఇచ్చింది ఈ అమ్మాయేనండి. సార్, తనిచ్చిన కంప్లైంట్, తన ఐడి ప్రూఫ్స్ అన్ని మీ ఫైల్లోనే సబ్మిట్ చేశాను సార్. అరవింద్, మా దగ్గర రికార్డ్స్ ప్రకారం నీ మీద కంప్లైంట్ ఇచ్చింది ఈ అమ్మాయి. ఏమ్మా, అరవింద్ మీద ఎందుకు కంప్లైంట్ ఇచ్చావు? ఎందుకు ఇదంతా చేశావు? వాంటెడ్ గానే చేశావా? తను నన్ను రిజెక్ట్ చేశాడని, నేనే కావాలని ఇలా. సార్, ఈ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలియదు సార్. ఇంతకు ముందు నేను ఎప్పుడు చూడలేదు సార్. ఈ అమ్మాయి అబద్ధం చెప్తుంది సార్. సార్ నా మాట నమ్మండి సార్, ఈ అమ్మాయి కాదు. అరవింద్, నీ మీద కంప్లైంట్ ఇచ్చిన రోజు తను సబ్మిట్ చేసిన ఎవిడెన్స్ అన్నీ క్లియర్గా తనదై ఉన్నాయి. ఆ ప్రూఫ్ కాదని మనం ఇప్పుడు ఏమీ చేయలేం. కానీ ఈ అమ్మాయి వెనకాల ఇంకా ఎవరైనా ఉన్నారా? పూర్తి డేటా కలెక్ట్ చేయమని నేను పోలీస్ శాఖ వారికి చెబుతాను. ఈ అమ్మాయికి 2 సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తూ ఆదేశాలు ఇస్తున్నాను. తీసుకెళ్ళండి. సార్, పదమ్మా. అరవింద్, డోంట్ వరీ. నేరస్తులు ఇప్పుడు బయటికి రాకపోయినా ఖచ్చితంగా చట్టాలను దాటుకొని తప్పించుకోలేరు. అమ్మా కస్తూరి, నువ్వు చెప్పినట్టుగానే నీ కొడుక్కి న్యాయం చేశాను. ఇప్పుడు మీకు సంతోషమే కదా? చాలా సంతోషమయ్యా. ఈ జన్మంతా మేం మీకు రుణపడి ఉంటాము. వెళ్ళొస్తాం సార్. మేం బతుకున్నంత వరకు మీరు చేసిన మేలు మేము మర్చిపోము సార్. మేము సర్వదా కృతజ్ఞులు. అరవింద్, నీకు మంచి భవిష్యత్తు ఉంది, కాపాడుకో. భవిష్యత్తుతో పాటు ఇంత గొప్ప అమ్మా నాన్నలను కంటికి రెప్పలా చూసుకో. అలాగే సార్, థ్యాంక్ యూ. వెళ్ళండి. సార్, వెళ్ళొస్తాం సార్. రాపితోడా, రా. వస్తామయ్యా. వాళ్ళ ప్రేమను చూస్తుంటే నాకు మా అమ్మా నాన్నలు గుర్తొస్తున్నారయ్యా. లాయర్ గారు, సార్,
పిన్ని, నీ మెయింటెనెన్స్ సూపర్ గా ఉంటుంది. అలా ఎలా మెయింటైన్ చేయగలవు నువ్వు? దాన్ని మెయింటెనెన్స్ అనరు నందిని, పాయిచ్చు అంటారు. మా కస్తూరి ఎప్పుడు ఒక మాట చెప్తుండేది, పులిని చూసి నక్క వాతలు పెట్టుకోకూడదు అని. ఓ, ఇన్ని మాటలు చెప్పిన మీ కస్తూరి ఈ చందనకి కోపం తెప్పించకూడదు అని చెప్పలేదా? నందిని, కన్న కూతురే నా మీద ఇలా సెటైర్లు వేస్తుంటే నాకు బీపీ కంట్రోల్ చేసుకోవటం ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా? మమ్మీ, బీపీ కంట్రోల్ అవ్వాలంటే డాక్టర్ సలహా తీసుకోవాలి, కానీ నందిని సలహా అడుగుతావేంటి? మా కస్తూరి నేను నీతో బాగుండాలి అని చెప్పినట్టు నువ్వు కూడా నాతో బాగుండాలి అని చెప్తుంది కదా. నువ్వు నా మనసు అర్థం చేసుకుంటే నేను నీ మనసు అర్థం చేసుకునేదాన్ని. నిజంగా నీకు నా మీద ప్రేముంటే నా ప్రేమను గౌరవించి అరవింద్ని తీసుకొచ్చి నాకు పెళ్లి జరిపించు. అరవిందా? హ, వాడి ఫ్యూచర్ ఏమైపోతుందో వాడికే తెలీదు. అసలు వాడు బయటకొస్తాడో రాడో కూడా తెలియని పరిస్థితి. ఇన్నేళ్లలో మన ఇంటి నుంచి ఎవరూ పోలీస్ స్టేషన్ కానీ కోర్టుకు కానీ వెళ్ళింది లేదురా. అందుకే ఆ మైలం పోవడానికి నీకు స్నానం చేయించి హారతిచ్చి ఇంట్లో తీసుకెళ్దామని, అంతే. ప్రేమను మించిందా బ్రహ్మాస్త్రమైనా